నమస్తే అండి, నా పేరు కవిత. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మొదటిసారి ఇండియాలో, నేను యూఎస్లో ఉండేదాన్ని. మొదటిసారి ఇండియాలో, అది కూడా మన తెలంగాణలో. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. తెలంగాణలో ఇలా క్యాంపింగ్కి వచ్చాను. సో ఇలా చూడండి టెంట్స్. ఇక్కడేమో చాలా మంచి ఏర్పాట్లు చేశారు శ్రీనివాస్ గారు వాళ్ళ టీం అంతా. పక్కనే మనకి చాలా మంచి తుర్కం చెరువు ఉంది. ఇది హైదరాబాద్ నుంచి ఉట్టి డ్రైవ్ చేసుకుంటే మనకి 5 గంటల కంటే తక్కువే, చాలా దగ్గర అనొచ్చు. ఇంకా పొద్దునే వచ్చేస్తే ఒక వీకెండ్ హాయిగా, మీరు స్కూల్ పిల్లలైనా, మీరు ఏదైనా ఎన్సీసీకి కావాలన్నా కూడా, మీరు ట్రైనింగ్, టీమ్ బిల్డింగ్, కార్పొరేట్ వాళ్ళైనా కూడా, లేకపోతే మీకు ఏదైనా వేరే ఎక్సర్సైజెస్ ఉంటే ఇట్లా ఫారెస్ట్లో, వైల్డ్ లైఫ్లో, నేచర్, ప్రకృతి మనం ఆస్వాదించాలన్నా కూడా, మాలాంటి వాళ్ళు బర్డర్స్, మాకు ఇట్లా నేచర్ ఇష్టం. మాకు వీఆర్ పార్ట్ ఆఫ్ డెక్కన్ బర్డర్స్. ఐఎమ్ అ మెంబర్. ఐ రీసెంట్లీ జాయిన్. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. ఐఎమ్ అన్ అమెచ్యూర్. మా గ్రూప్లో చాలా దిగ్గజులు ఉన్నారు, నేను నేర్చుకుంటున్నాను. కానీ వచ్చాక చూశాను, నిన్న ఇవాళలో జస్ట్ ఓవర్ నైట్ ఉన్నామండి. 60 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్, 60 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ చూసాము. ఫర్ మీ వెరీ ఎక్సైటింగ్ వాజ్, నిన్న రాగానే ఒక బ్లాక్ స్టాక్ అంటే అది ఒక ఎండమిక్ స్పీషీస్, ఇక్కడే దొరుకుతుంది. ఇంకా షెడ్యూల్ 1లో వస్తుంది. అంటే ఇట్స్ ఎండేంజర్డ్ బర్డ్ ఆల్సో. అండ్ దాన్ని మనము ఏదైనా చేస్తే కనుక ఇంకా జైల్లో ఉంటాము, అంత అది అరుదైన పక్షి అది బ్లాక్ స్టాక్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ దాట్. నా ఫేవరెట్ ప్రస్తుతం చిన్న గ్రీన్ బీటర్ అని ఉంటుంది, అది చాలా అందంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడ చూసినా అదే కనిపించింది. ఇక్కడ నుంచి మేము వెంగన్న చెరువుకి వెళ్ళాము. ఇంకా ఫారెస్ట్ ఆఫీషియల్స్ అందరూ మాకు భోజనము, లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్, చాయ్, బిస్కెట్స్తో సహా అంతా పెట్టారు. భోజనం మాత్రం చాలా రుచిగా ఉంది. సో అందరు రావాలి, ఇంకా వచ్చి ఇదంతా ఆస్వాదించాలి. కానీ ఒక మనవి ఏంటంటే, మీతోటి మీ ట్రాష్ బ్యాగ్స్ తీసుకురండి. వాట్ ఎవర్ యూ బ్రింగ్, ప్లీజ్ క్యారీ ఇట్ బ్యాక్ విత్ యూ. ఇక్కడేమి పాడు చేయకూడదు. చాలా ఎలా అంటారంటే ప్రిస్టీన్గా ఉంది. ఇట్స్ బ్యూటిఫుల్ అండ్ ఇట్ ఈస్ మోర్ రియల్. ఇప్పుడు యూఎస్లో ఏంటంటే ఇట్లా క్యాంపింగ్ అంతా అరేంజ్మెంట్స్ ఉంటాయి, చాలా అది ఒక సిస్టమేటిక్గా అయిపోయింది. మనం కూడా ఎగ్జాక్ట్లీ అలా కాకుండా మనం కూడా చేయొచ్చు. ప్లస్ దిస్ ఈజ్ ఎ రియల్ ఫారెస్ట్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా అది రానెస్ ఉంది. సో అది మనం అలాగే ఉంచాలి అనుకుంటే కనుక మనం ఎక్కువ దీన్ని పాడు చేయకూడదు. కావాలని ఇన్స్టాలు తీసేసి, రీల్స్ తీసేసి, సెల్ఫీలు తీసేసి, గట్టిగా మాట్లాడి, గట్టిగా పాటలు పాడి, దానికోసం కాదు. ఇక్కడ ఏంటంటే మనం పక్షులు, చెట్లు ఇవన్నీ చూసి ఆనందించడానికి, ఒక టు ఎంజాయ్ నేచర్, టు బీ విత్ అజల్స్, దానికోసం ఇది ఒక చోటు వీళ్ళు చేశారు. వీళ్ళ వెబ్సైట్ కూడా పెడుతున్నారు. అండ్ I think this will be part of the website. So any ideas you have, you should definitely put it across to Srinivas garu and his team. Chaala manchi pani chestunaru and I wish them all the best. And malli vastamandi. Thank you so much. Namaste. Hari Om.